अच्छा अच्छा तो बैठ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ए कौन है तू? అమ్మ దెయ్యం పైకి వెళ్ళిపోతాం. శ్యామ్ కొమ్ముడ్రా నువ్వు ఫస్ట్. కంగారు వస్తుందంటే శ్యామ్ తప్పిపోయాడు. ఇప్పుడు మేము ఒక నల్లటి ఆకారం ఒకటి కనిపించింది, దాంతో పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి పైకి పరిగెట్టాం మేమిద్దరం. ఏమైంది? రాత్రిపూట తీసిన ఎపిసోడ్లు అయితే చూసారు కదా, ఆ గుహలోకి వెళ్ళడం. ఈ వీడియో ఆ రాత్రిపూట గుహలోకి వెళ్ళడానికంటే ముందు రోజు పగలు తీసిన వీడియోలు అనమాట, కానీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. సో పగలు ఆ గుహలు ఎలా ఉంటాయి అనేది మీరైతే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారనమాట. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, మనం ఇప్పుడైతే ఆ గుహ లోపలికి వెళ్ళి చూడబోతున్నాం. ఏముంటుందా లోపల చెక్ చేద్దాం. భయపడక శ్యామ్, జాగ్రత్త. కానీ లోపల ఏదైనా ఉండొచ్చు, ఎటువంటిది ఉంటుందనేది మనకైతే ఐడియా లేదు. అమ్మా చాలా దారుణంగా ఉంది కదా. రానా అబ్బా బాబోయ్. ఇవన్నీ ఒకప్పటి పురాతన కాలమైన జైలు అంట. అంటే తెలుసు కదా నీకు, పూర్వకాలంలో బంధించేవారు సైనికులు. ఎవరైనా తప్పు చేస్తే బంధించి వాళ్ళని ఇక్కడ బతికుండగానే కాల్చి చంపేసేవారంట. జైల్లో అన్నం పెట్టకుండా 20-30 సంవత్సరాలు అలాగే ఉంచేవారంట. అంటే అస్థి పందరం అయి కుళ్ళిపోయినా సరే అలాగే ఉండి వదిలేసేవారు. అంత భయంకరమైన ప్లేస్ ఇది. జాగ్రత్త. ఫాలో మీ. ఇది ఏంటన్నది? వైడ్ యాంగిల్ పెట్టు. వచ్చిందా? ఫాలో మీ. ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి? నైట్ చాలా కష్టమైంది ఇక్కడ. ఏంటి ఇది వెళ్ళకనుకున్నాను. అన్న ఎక్కడికి వెళ్ళకన్నా భయమే. వామ్మో,
1x పెట్టి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమైనా ఆత్మలు ఇంకా ఉంటే మనతో మాట్లాడుతున్నారు. వామ్మో Hey! దానివల్ల ఆక్సిజన్ తక్కువ Oi. అన్నా ఏదో లోన్ ఉన్నట్టుందన్నా నరేషనా గైస్ ఇప్పుడు ఈ ప్లేస్ అయితే మేము నైట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. నైట్ వస్తే ఏం జరుగుతుంది ఇంకా మీ ఊహలకు వదిలేస్తున్నా. పట్ట పగలే ఇంత భయంకరంగా ఉంది కదా, ఇంకా నైట్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఇమాజిన్. గైజ్ ఈ వీడియోలు నైట్ వీడియోలు మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారో. నైట్ వీడియోలు తీయడానికంటే ముందు రోజు రికార్డ్ చేసినాయి కాబట్టి పగలు వచ్చాము చూడడానికి మామూలుగా ఎలా ఉంటుంది ఈ గుహలు అనేసి. అందుకని నేను అలా అన్నాను అనమాట, నైట్ వచ్చి వీడియో చేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నైట్ వీడియోలు చూసేసే ఉంటారో, మీకు అర్థమైంది అనుకుంటాను పాయింట్. నైట్ వీడియోల కంటే ముందు రోజు తీసినవి అనమాట. అందుకనే నైట్ వచ్చి మళ్ళీ తీస్తామని చెప్పేసి ఇందులో మాటలు ఉన్నాయి. కానీ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారో. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఆ 4 వీడియోలు ఉంటాయి నైట్ వచ్చి ఇక్కడ రికార్డ్ చేసినవి. ఆ 4 వీడియోలు కూడా ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ కామెంట్ సెక్షన్లో పెట్టా. ఒకటి ఓపెన్ చేశారంటే ఒకదాని తర్వాత ఒకటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వస్తూనే ఉంటాయి. సో మీరు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు ఆ గోస్ట్ వీడియోలు ఇక్కడ నైట్ తీసినవి అనమాట. అండ్ నైట్ వీడియోలు ఆల్రెడీ చూసేసిన వాళ్ళు పగలు ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి, కొన్ని భయంకరమైన ప్లేస్లు కూడా రికార్డ్ చేశాను నైట్ వీడియోస్లో లేనివి. ఇంకా కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి, అవి కూడా చూపించేసి వీడియో అయితే చూద్దాం. లోపలికి వెళ్ళాలి, దానికోసం వెళ్దామా? కలర్ ఉందా? చాలా నరేష్ అన్న ఒకసారి ఉండు.
లోపల కొన్ని వందల్లో సమాధులు ఉన్నాయంట అబ్బా. దీని లోపల. అంటే చనిపోయిన వాళ్ళని ఇంకా జైలు వేసిన తర్వాత కొంతమంది కొట్టిన తర్వాత చచ్చిపోతారు కదా, వాళ్ళని కర్మకాండలో పిండ ప్రధానాలు ఏముంది కదా అప్పట్లో. ఎందుకంటే ఆత్మకి శాంతి ఇస్తారా? హిందూ కాదు కదా, కాబట్టి ఆ ఆత్మలన్నీ భూమి మీద సంచరించేవారంట. ఆ శవాల్ని అలా తవ్వి ఒక్కో గొంతులో 10-15 శవాలను కప్పెట్టేసేవారంట ఒకేసారి. ఈ బ్యాక్ సైడ్ చరిత్ర ప్రకారం నేను చెప్తున్నా. कोई है तो बात कर, कोई है? అన్నయ్య లోనకి ఏంటో ఉందన్నా, ఈ పైకి ఏదో ఉంది చూడు సార్. అదే ఇలాంటి వాటిలో జిన్లు అనేది కొన్ని ఉంటాయి. ఓకే. భయంకరమైన అమ్మా అన్నా లైట్ ఇచ్చా అది. డబ్బులు పడంగా వస్తాయి, జాగ్రత్త. అమ్మో మనం పెద్ద లైట్ తేదా కదా, పెద్ద లైట్ తెస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళకూడదు. కాదు, ఇంకా పైకి ఉంది కదా, ఇంకా అలాగా ఉంటుంది. చాలా రిస్క్ ఇది, వద్దు. ఒకసారి వెళ్దామా? నైట్ వెళ్దాం, ఇప్పుడు వద్దు. వెళ్దామా పోనీ ఇప్పుడే? అంటే పెద్ద లైట్ లేదు కదా, పెద్ద లైట్ తెచ్చిన తర్వాత వెళ్దామా? పెద్ద లైట్లు చిన్నది వెళ్దాం. సరే, ప్రస్తుతానికి పక్కన ఉన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు తెలిసి అది పైకి అనుకుంటా దారి. అక్కడ చూడొకసారి సింహాల గుర్తులు ఎలా ఉన్నాయి. జూమ్ ఇట్. అంటే దాని నుంచి వాటర్ వస్తాయా కొన్ని? రావు. ఇప్పుడు ఒకటిని హోయ్ అలా అనిపించింది ఫస్ట్ టైం కదా నువ్వు రావడం. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న. ఇంకా నైట్ బాబా చూడు. ఇక్కడ చూడొకసారి చిన్న పా దేని దుమ్ములు అన్నాయి. చాలా డేంజర్ ఉందన్న. ఇక్కడ పూర్వకాలంలో ఎంత పెద్ద కట్టారు చూడు గోడలో, శత్రువులు భయం వల్ల లోపలికి వచ్చేస్తారని. ఆ గోడ ఎవరైనా ఎక్కగలరా, అంత పెద్దగా ఉంది, శత్రువులు వచ్చేస్తారని. ఇక్కడ ఒకటి పైన చూడన్నా, అదిగో
అక్కడ ఎవరో ఉన్నారా అన్నా అన్నా ఎవరన్నా? ఫస్ట్ అది మేక సౌండ్ అనుకున్నా, తర్వాత పిల్లాడి సౌండ్లో వినిపించింది గైస్. పిల్లాడా లేక మేక అని అర్థం కాలేదు. ఎగ్జాక్ట్గా అదే టైంలో ఆ లాస్ట్కి గోడ మూలన ఎవరో తొంగి చూసినట్టు కనిపించింది నాకు. ఏంటా అని ముందుకెళ్ళాను అనమాట, అంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ. అమ్మా ఏంటి అర్థం కాలే. ఎక్కడున్నారన్నా? ఎక్కడ కనబడ్డారు నీకు అన్నా? మరిషిట్ పైన బట్టలు అయ్యి ఇక్కడనా? ఫోన్ రే బాబు. ఒకసారి చూపించు. అక్కడ ఒక బాంబు కూడా ఉంది చూడు. పూర్వకాలంలో బాంబులు వేసేవారు చూడు. అవును, అది ఉంది. అలా చెట్టు అక్కడ జూమ్ చే. ఏది అక్కడ? అది ఆ చెట్టు దగ్గర గోడ మీద. ఓకే, బాంబులు వేస్తారు కదా, ఇలా వెలిగిస్తే పెద్ద అదేమంటారు శత్రులు. అదే అర్థమే. ఎవరో తొంగి చూసినట్టు కనపడింది గోడ పక్క నుంచి, అందుకే అన్నాను నేను. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇది రాళ్ళ పక్కనే. ఈ పైకి ఏమైనా ఎక్కారంటావా? సరే బ్యాగ్ పట్టుకో, ఎక్కి చూపిస్తా అన్నా. వెళ్తాను అన్నా చేస్తానా? బాబోయ్, అబ్బా అక్కడ ఏదో ఉందన్నా, గేదెలా. ఎంత చాలా పురాతన కాలమైన శ్మశానం ఇది. వదిలేసారు ఇప్పుడు ఎవరు రావటం. బాయ్ చూడు, దారి ఉందా ఇంకా? ఎప్పుడు ఎంత నా చిన్నప్పుడు ఇలా 50 సంవత్సరాల క్రితమే ఏంటి కదా, 100 సంవత్సరాలు. దాదాపు 100 సంవత్సరాల పురాతనమైన సమాధి. దాని చూడండి. ఇగో ఇక్కడ ఏమైనా మంచి స్పిరిట్స్ ఉంటే మాకు హెల్ప్ చేయండి తప్ప ఎవరు మాకు హాని చేయొద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్. జస్ట్ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకోవడానికి వచ్చి.
ఏయ్ అన్నా ఓకే. తగిలితే అమ్మా. అప్పట్లో వాళ్ళకి కుర్రాలే కదా. అన్నా ఎక్కడికన్నా? జాగ్రత్త. ఓకే. నాకు కూడా ఇది అనుకుంటా. ఓ హీరో హీరో అన్న హీరో అన్న. పైకి వెళ్ళిపోదాం.
ఓయ్ చేస్తానా Hey. Ano? చేస్తా ఓకే పైకి ఎక్కడికి ఓకే నేను ఎక్కలేకపోతున్నాను అమ్మా ఈ రోజులు ఎలా ఎక్కువ అర్థం కాదు కానీ ఓకే వామ్మో కాల్ అవుతుంది ఏంటన్నా ఇదంతా పడ్డా మనకి ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు అన్నా చూడుగో పోవట్లేదు అసలు ఇది దేనికన్నా ఇది ఓకే వావ్ అన్నా పైకి కూడా ఉందా ఆ పైకి ఇది తెలుసు కదా వాములా అసలైంది మీకు ఇప్పుడు చూపిస్తా నెక్స్ట్ ఎపిసోడ్ కంగారు పడదు ఇక్కడ ఇదంతా ఏంటనుకున్నారు ఇప్పటిదాకా మీరు చూసింది జస్ట్ గోడ మాత్రమే గోల్కొండకి అతి పెద్ద గోడ ఇది దగ్గరగా 25 నుంచి 30 అడుగుల హైట్ ఉంటది గోడ మనిషి ఎంత ఉంటాడో 5 అడుగులు ఉంటాడు లేదా 6 అడుగులు ఉంటాడు పోనీ 5 అడుగులు వేసుకున్నా యావరేజ్ గా 30 అడుగులు అంటే 6 5 30 6 మంది మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలబెడితే ఎంత పొడుగో అంత హైట్ ఉంది గోడ ఎవడా ఎక్కలేడు
పూర్వకాలంలో తాళ్ళు వేసుకుని ఎక్కాలి గైస్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా అక్కడ చూడండి, అది గోల్కొండ అన్నమాట. అమ్మా అదిగో అంత దూరాన్ని ఉన్నా సరే ఇది మొత్తం గోల్కొండకు సంబంధించింది అని గోడ కట్టారు అనమాట అప్పట్లో రాజుల కాలంలో. తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ గుట్ట పైకి ఎక్కబోతున్నాం. జూమ్లీ అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ గుట్ట పైకి ఎక్కబోతున్నాం మనం. అమ్మా. సో వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే అందులోకి వెళ్ళబోతున్నాం. ఈ ఎపిసోడ్ ఎంతటితో అయిపోలేదు గైస్. నేను నెక్స్ట్ అయితే ఆ పైన చూపించాను కదా గుట్ట, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుట్ట పక్కనే ఈ శ్మశానం ఉంది. శ్మశానంతో పాటు ఒక గుహ, అత్యంత భయంకరమైన ఒక మర్రి చెట్టు ఉందన్నమాట. అర్ధరాత్రి 12 గంటలకి అక్కడ జిన్ అరుపులు, విచిత్రమైన దెయ్యాల అరుపులు వినపడుతున్నాయని అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే కొంతమంది చెప్పారు. సో ఆ విషయాన్ని అసలు నిజమా కాదా కనుక్కుందామని అయితే నేను అర్ధరాత్రి వెళ్ళి వీడియోలు కూడా తీశాను. ఆల్రెడీ మీరు చూసేశారు అవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అవి క్లిక్ చేసి చూడండి. కానీ పట్టపగలు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అని నేను అక్కడికి వెళ్ళేసి అయితే డ్రోన్ ఎగరేసి మొత్తం క్లియర్గా రికార్డ్ చేస్తాను, నేను దగ్గరికి వెళ్ళకుండా. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇదే అప్లోడ్ చేస్తా. ఆ శ్మశానంలో మొత్తం తిరిగింది ఆ మర్రి చెట్టు దగ్గర. చాలా 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 భయంకరంగా ఉండబోతుంది గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మంట వెలుగుతూ ఉందన్నమాట. ఆ మంట ఏంటి, ఆ మర్రి చెట్టు ఏంటి, అసలు నిజంగా ఆ మర్రి చెట్టు వెనకాల గుహ ఉంది. ఆ గుహలో నిజంగా ఏవైనా ఆత్మలో దెయ్యాలు ఉన్నాయా అనేది మీకైతే ఇంకో క్లారిటీ వచ్చేస్తుంది ఫైనల్ 100%గా. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే డే ఆఫ్టర్ టుమారో అయితే అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి గైస్. టాటా, బాయ్ బాయ్, సైన్ ఆఫ్.